ప్రతి కుటుంబానికి ఒక ఆరంభం ఉంటుంది. కానీ కొన్ని కుటుంబాల ఆరంభాలు అడవుల్లో, కష్టాల్లో, వలసల్లో పుడతాయి. దాదాపు 1800 కాలంలో తెలంగాణ ఉత్తర ప్రాంతంలోని అమ్రాబాద్ సమీపం నుండి హేమ్లా భగత్ మరియు అతని సోదరుడు వందలాది పశువులతో కలిసి నల్లమల అడవుల గుండా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు పశుపోషకులు. పశువులే వారి జీవితం, వారి సంపద, వారి గౌరవం. ప్రస్తుతం కేఎల్ఐ ప్రాజెక్టున్న ప్రాంతానికి సమీపంలో మన గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో వారు మొదట ఆగారు. ఆ సమయంలో అక్కడంతా అడవే. రాళ్ళు, మొక్కలు, అడవి జంతువులు మరియు తెలియని భవిష్యత్తు. కొన్ని సంవత్సరాల తర్వాత మహమ్మారి సమయంలో హేమ్లా భగత్ సోదరుడు కొల్లాపూర్ ప్రాంతంలో మరణించాడు. ఆ సంఘటన హేమ్లా భగత్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తిరిగి వెళ్లకుండా ఈ నేలనే తన ఇంటిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. బోడబండ తండా ఆవిర్భావం. ఆ సమయంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలున్న ప్రాంతంలో కొంతమంది ముదావత్ కుటుంబాలు నివసించేవారు. వారితో కలిసి హేమ్లా భగత్ ఒక చిన్న తండా నిర్మించడం ప్రారంభించాడు. ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద గుండ్రని రాళ్ల కారణంగా ఆ గ్రామానికి బోడబండ తండా అనే పేరు వచ్చింది. బోడబండ అంటే గుండ్రని రాయి, తండా అంటే లంబాడీ గిరిజనుల చిన్న గ్రామం. కుటుంబ విస్తరణ. హేమ్లా భగత్ ముందుగా జమ్లీని వివాహం చేసుకున్నాడు. తర్వాత హేమ్లీని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ 2 కుటుంబాల నుండి 7 మంది కుమారులు మరియు కొంతమంది కుమార్తెలు జన్మించారు. కాలంతో కొందరు పేర్లు కనుమరుగయ్యాయి, కానీ వారి రక్తబంధం మాత్రం తరాలపాటు కొనసాగింది. పశుపోషణ జీవితం. ఆ రోజుల్లో కుటుంబం మొత్తం పశుపోషణ మీద ఆధారపడేది. వివాహాలు, కుటుంబ విభజనలు జరిగే వరకు అందరూ ఒకే కుటుంబంలా కలిసి జీవించారు. వ్యవసాయం ప్రారంభం. కాలం మారింది. తర్వాతి తరం వ్యవసాయం వైపు అడుగులు వేసింది. కానీ వారికి సొంత భూమి లేదు. ఎల్లూరు ప్రాంతంలోని ధనిక కోమటి భూస్వామి రాజన్న దగ్గర పాలు పంచుకుని వ్యవసాయం చేసే కౌలు రైతులుగా పనిచేశారు. అడవిని భూమిగా మార్చిన పోరాటం. ఆ భూములు అప్పట్లో అడవులు. చెట్లను నరకాలి, రాళ్లను తొలగించాలి, నీటి మార్గాలు సరిచేయాలి. ప్రతి ఎకరం వెనుక తరాల చెమట దాగి ఉంది. రామచంద్ర గారి నాయకత్వం. హేమ్లా భగత్ కుమారుల్లో రామచందర్ ప్రత్యేకంగా నిలిచారు. తెలివి, దూరదృష్టి, నాయకత్వం కలిగిన వ్యక్తిగా ఆయన పేరు పొందారు. తన తల్లి కుటుంబానికి చెందిన సోదరులతో కలిసి కోమటి రాజన్నతో ఒప్పందాలు చేసుకుని అడవిని సాగుభూమిగా మార్చడం ప్రారంభించారు. ఆ నిర్ణయం తర్వాతి తరాల భవిష్యత్తును మార్చింది. మొదటి కుటుంబ శాఖలు. మొదటి భార్య కుటుంబంలో జమ్లా మాత్రమే బోడబండలో స్థిరపడ్డాడు. లాల్సుంగ్య లింగాల్లో స్థిరపడ్డాడు. కాని వారి కుటుంబం ఒకే తరంలో ముగిసిపోయింది. పద్య నార్లాపూర్లో వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. 400 రూపాయల భూమి కథ. సంవత్సరాల పాటు కౌలు రైతులుగా పనిచేసిన తర్వాత రూప్ సింగ్ మరియు ఘాసిరాం కలిసి 14 నుండి 16 ఎకరాల భూమిని కేవలం 400 రూపాయలకు కొనుగోలు చేశారు. ఘాసిరాం తన వాటా చెల్లించాడు. కాని రూప్ సింగ్ వద్ద డబ్బు సరిపోలేదు. అందుకే తన పెద్ద కుమారుడు నానూను 3 సంవత్సరాల పాటు ఒక ధోబీ కుటుంబంలో పనిచేయడానికి ఒప్పించాడు. మిగిలిన డబ్బు అప్పుగా తెచ్చుకున్నారు. ఆ భూమిలో కేవలం పంటలు మాత్రమే కాదు, ఒక కుటుంబ భవిష్యత్తు కూడా పెరిగింది. ఘాసిరాం గారి ప్రభావం. 3వ తరంలో ఘాసిరాం గారు కుటుంబానికి ఒక పెద్దగా నిలిచారు. ఆయన నిర్ణయాలు, ఆయన ధైర్యం, ఆయన మాట ఆ తరానికి మార్గదర్శకంగా మారింది. వ్యవసాయంతో పాటు కలప మరియు బొగ్గు వ్యాపారాలు కూడా కుటుంబ జీవనంలో భాగమయ్యాయి. బొగ్గు మరియు కలప వ్యాపారాలు. ఎద్దుల బండపై బొగ్గు, కలప రవాణా చేస్తూ చాలా కుటుంబాలు తమ జీవనాన్ని కొనసాగించాయి. కష్టం ఎక్కువ, కానీ వెనక్కి తగ్గడం అనే మాట లేదు. 4వ తరం. విద్యా విప్లవం. తర్వాత వచ్చిన 4వ తరం కుటుంబ చరిత్రలో ఒక పెద్ద మలుపు. వ్యవసాయం కొనసాగుతూనే విద్య వైపు మొదటడుగులు పడడం ప్రారంభమైంది. విద్యకు దారి చూపినవారు అర్జున్, రెడ్డిరాం, డి బాలాజీ, చంద్రమోహన్. వీరు ఉద్యోగాల ప్రపంచానికి మొదటడుగు వేసిన వారిలో ముఖ్యులు. వీరి వల్లే తర్వాతి తరాలు చదువు అనే కొత్త దారిని చూశాయి. సాయికుమార్ భాగవ్. కాలం మారుతున్న కొద్దీ విద్య కుటుంబంలో మరింత బలపడింది. ఈ కుటుంబంలో మొదటిసారిగా డిగ్రీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు ఎంటెక్ పూర్తి చేసిన వ్యక్తిగా సాయికుమార్ దేశావత్ నిలిచాడు. అంతేకాకుండా
విదేశాలకు వెళ్లిన మొదటి వ్యక్తిగా కూడా తన స్థానాన్ని సంపాదించాడు. ఐదో తరం. ఐదో తరం కొత్త మార్పులకు నాంది పలికింది. మహిళలు కూడా ఉన్నత విద్యలో అడుగుపెట్టారు. రాజ్యలక్ష్మి, దివ్య, భాగ్యలక్ష్మి, అంజలి వంటివారు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చాలామంది హైదరాబాద్లో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాలు. బాలాజీ, చిన్యా, శివ, సురేష్ వంటివారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తర్వాతి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. భవిష్యత్ తరాలు. ఇప్పటి ఆరో తరం. టెక్నాలజీ, విద్య, అవకాశాల ప్రపంచంలో పెరుగుతోంది. ఏడో తరం ఈ కుటుంబ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లబోతోంది. నల్లమల అడవుల నుండి సాగు భూముల వరకు, ఎద్దుల బండ్ల నుండి విద్య మరియు ఉద్యోగాల వరకు, గ్రామం నుండి ప్రపంచం వరకు. దేశావత్ కుటుంబ ప్రయాణం కేవలం కుటుంబ వృక్షం కాదు. ఇది పోరాటం, ఐక్యత, త్యాగం మరియు అభివృద్ధి కథ. ఈ కథ ఇంకా తరతరాలకు కొనసాగుతుంది. ఈ కుటుంబ వృక్షంలో ప్రతి రంగు ఒక తరాన్ని సూచిస్తుంది. నలుపు రంగు ముత్తాతలు మరియు పెద్దల తరాన్ని సూచిస్తుంది. లైట్ బ్లూ రంగు తాతలు మరియు అమ్మమ్మల తరాన్ని సూచిస్తుంది. ఎరుపు రంగు తండ్రులు, చిన్నాన్నలు, పెద్దనాన్నల తరాన్ని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు ప్రస్తుత తరాన్ని సూచిస్తుంది. ఊదా రంగు పిల్లల తరాన్ని సూచిస్తుంది. డార్క్ బ్లూ రంగు మనవళ్ళు మరియు మనవరాళ్ల తరాన్ని సూచిస్తుంది. పసుపు రంగు మునిమనవళ్ళు మరియు భవిష్యత్ తరాలను సూచిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న వ్యక్తులకు, ఎరుపు రంగులో ఉన్నవారు తండ్రులు, చిన్నాన్నలు, పెద్దనాన్నలవుతారు. లైట్ బ్లూ రంగులో ఉన్నవారు తాతలు మరియు అమ్మమ్మలు. నలుపు రంగులో ఉన్నవారు ముత్తాతల తరం. ఈ కుటుంబ వృక్షం కేవలం పేర్ల సమాహారం కాదు. ఇది తరాల బంధం, రక్త సంబంధం మరియు కుటుంబ చరిత్ర.